జై మీడియాకి స్వాగతం. జూలై 2025 తులారాశి ఫలాలు. ఈ మాసం తులారాశి వారి కోసం మిశ్రమ ఫలితాలను అందించే సమయంగా ఉండనుంది. కొన్ని రోజుల పాటు ఆర్థిక ఒడిదుడుకులు, ఉద్యోగ జీవితంలో జాప్యాలు, మానసిక ఒత్తిడులు ఎదురైన నూతన అవకాశాలు, కుటుంబ సహకారం, విదేశీ అవకాశాల వల్ల శుభ పరిణామాలు సంభవించగలవు. ఓర్పుతో వ్యవహరించిన వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి. ఈ మాసంలో ఆర్థిక ప్రవాహం ఆశించిన స్థాయిలో ఉండదు. కొన్ని అనూహ్య ఖర్చులు, ఇదివరకు తీసుకున్న నిర్ణయాల దుష్ఫలితాలు నష్టాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా 2, 3, 8, 13 తేదీలలో ఖర్చులు అధికమవుతాయి. అయితే మాసాంతానికి దగ్గరగా కొన్ని విచిత్ర మార్గాల్లో ఆదాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం తగ్గినా కుటుంబ మద్దతుతో ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయవచ్చు. ఖర్చులు అవసరమైన వాటికే పరిమితం చేయడం అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాలు, వృత్తి సంబంధ పనుల్లో తీవ్ర జాప్యం సంభవించవచ్చు. కొంతమంది తులారాశి ఉద్యోగులు గౌరవహాని ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా తొలి 15 రోజులలో ఒత్తిడిగా ఉంటుంది. పై అధికారుల, సహచరుల నుంచి తీసుకునే సలహాలు, సహకారం వల్ల సమస్యలు క్రమంగా తొలగుతాయి. 10వ తేదీ తరువాత ఉద్యోగ జీవితం కొంచెం ప్రశాంతత చవిచూస్తుంది. నూతన బాధ్యతలు, అవకాశాలు వస్తాయి. విదేశీ ఉద్యోగాలు ఆశించే వారికి అభ్యర్థనలు, ఇంటర్వ్యూలు వంటివి ప్రారంభమవుతాయి. వ్యాపారులకైతే విస్తరణ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కానీ ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. విదేశీ కాంట్రాక్టుల విషయంలో మంచిదే. వైవాహిక జీవితం సంబంధాలు. ఈ మాసం వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. కుటుంబ పెద్దల సలహాలతో నడిచే సంబంధాలు స్థిరంగా ఉంటాయి. భాతృవర్గంతో కొంత ఒడిదుడుకులు ఎదురైనా అంతిమంగా వారి సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశీ ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలు. విదేశీ విద్య, నివాసం కోరేవారికి ఈ మాసంలో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. అభ్యర్థనలు, వీసా, ఆఫర్ లెటర్ వంటి ప్రక్రియలు ముందుకు సాగవచ్చు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా పరిష్కారమవుతాయి. రుణాల విషయంలో కూడా తగిన ప్లానింగ్ ఉంటే సమస్యలు తలెత్తకపోవచ్చు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు. ఈ మాసం పుణ్యకార్యాలు, శుభకార్యాలు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వివాహాలు, స్నేహితుల సమావేశాలు, గృహ ప్రవేశం వంటి శుభ సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. మానసిక ఆనందం పెరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.